वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 15వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో గోపాలకృష్ణుడు అన్నగారైనటువంటి బలరాముణ్ణి సేవించడం అనేటువంటిది, ఆ సేవ మధ్యలో ప్రకృతి బలరాముణ్ణి ఏ విధంగా సేవించింది, ఆ తర్వాత బలరాముణ్ణి శ్రీకృష్ణుడు పాదసేవ ఏ విధంగా చేశాడు, వారి యొక్క క్రీడలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వన ప్రాంతం ఎంత శోభాయమానంగా ఉన్నది అనేటువంటిది ఈ 15వ అధ్యాయంలో వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఈ వన విహారం తర్వాత ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం అనేది అసలైనటువంటి ముఖ్య ఘట్టం ఈ అధ్యాయంలో వర్ణిస్తారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పదిహేనవ అధ్యాయంలో మనం గత పాఠంలో 5 శ్లోకాల వరకు వివరించుకున్నాం. శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణ పరమాత్ముడు సోదరుడైనటువంటి బలరాముడితో అంటున్నాడు, అన్నయ్య, ఈ చెట్లు చూసావా? నీ పాదసేవ చేస్తున్నాయి. నీ పాదాలని స్పృశించి అవేదో నీతో చెప్పుకుంటున్నాయి అన్నయ్య. ఏం చెప్పుకుంటున్నాయి అనేటువంటిది చివరి పాదంలో వర్ణించారు ఈ శ్లోకంలో. ఇది మనం చెప్పుకున్నది ఒకసారి గుర్తు చేసుకుని వెళ్దాం. అహో అమీ దేవవరామరార్చితం. దేవాకి వరాకి మధ్యలో ఇక్కడ ఈ వ్యత్యాసం గ్యాప్ అక్కర్లేదు. దేవవరుడు అనేటువంటి కలిపేయాలి. దేవవరుడు అంటే దేవతలకి వరుడు, దేవతల్లో గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి వాడు దేవేంద్రుడు. అమరార్చితం, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు. అహో అమీ దేవవరామరార్చితం పాదాంబుజం తే సుమన ఫలార్హణం నమంచుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యై తరుజన్మ యత్కృతం. తరుజన్మ, తరు అంటే చెట్లు. తరుజన్మ యత్కృతం, పూర్వజన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు. ఏ కర్మ చేసుకున్నామో ఆ ప్రారంభం వలన మనం తరుజన్మ, ఇదిగో ఇప్పుడు ఈ వృక్షాల్లాగా ఇది ఈ జన్మ ఎత్తాం మనం. కాబట్టి కనీసం ఈ భగవంతుణ్ణి స్మరించుకుంటే, ఈయన పాదసేవ చేసుకుంటే కనీసం వచ్చే జన్మలో అయినా ఉత్తమమైనటువంటి జన్మ కలిగి ఉంటుంది అని చెప్పే ఆశాభావంతో అహో అమీ దేవవరామరార్చితం, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత అర్చించబడినటువంటి తే పాదాంబుజం, నీ యొక్క పాదాబ్జములకు, నీ యొక్క పాద పద్మాలకు సుమన ఫలార్హణం, చక్కటి మనసుతో అవి ఫలార్హణం, వాటి యొక్క శాఖలనేటువంటి చేతులతో వాటి యొక్క ఫలములను పుష్పాలను నీ పాదాలకి తాకిస్తూ శరణు వేడుతున్నాయి అన్నయ్య. నమంతి ఉపాదాయ శిఖాభిరాత్మనః, నమంతి ఉపాదాయ, ఆ ఫలాలను తీసుకొచ్చి నీ పాదాలని అలా స్పృశిస్తూ తమోపహత్యై తరుజన్మ యత్కృతం, నీ పాదాలను సేవిస్తే చాలు వాటి యొక్క పూర్వజన్మ ఫలితం అంతా పోయి ఇప్పుడు సత్కర్మ ఫలితం, ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుందనేటువంటి ఆశతో ఆ తరువులు అలా నిన్ను సేవిస్తున్నాయా అంటూ, అది కూడా మరి చెట్లు చెప్పలేవు,
అందువల్ల చెట్ల పైన ఉన్నటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో, చిలకలు మొదలైనటువంటి గోరింకలు మొదలైనటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో, ఆ పక్షుల యొక్క ధ్వనులు, వాటి యొక్క రావములు ఏవైతే ఉంటాయో, ఆ శబ్దముల యొక్క ధ్వనిని ఆస్వాదిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవి చెప్పలేవు కాబట్టి అదిగో ఆ పక్షుల ద్వారా చెప్పిస్తున్నాయి అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సందేశాన్ని, అంత చక్కటి ప్రకృతి యొక్క భావాన్ని అన్నగారైనటువంటి బలరాముడికి అందిస్తున్నాడు అక్కడ. అసలైతే సామాన్యులైనటువంటి వాళ్ళకి ఇక్కడ చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. మనకే కాదు, చాలా మంది కవులు దాన్ని చక్కగా పరిష్కరిస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ భగవంతుడికి మనం ఆపాదించక్కర్లేదు, కానీ సామాన్యుల పరిస్థితికి అయితే చెట్లు మాట్లాడతాయా, రాళ్ళు రప్పలు మాట్లాడతాయా, వాటికి మాటలు ఉండవు కదా. మరి ఇక్కడ సేవించడం అంటే చెట్లు వంగి నమస్కరిస్తున్నాయి సరే, ఇదే ముందు ముందు ఇదే శ్రీకృష్ణ పరమాత్ముడిని గోపికలు సేవించారు. భక్తి పారవశ్యంతో వాళ్ళు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ గోపికలు అక్కడ చెట్లని చేమని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా అంతే. సీతాదేవి అక్కడ ఆవిడ్ని వెతికేటువంటి సందర్భంలో, ఆ అరణ్య పర్వంలో చివరి ఘట్టంలో రావణాసుడు తీసుకువెళ్ళిన తర్వాత ఆ సీతాదేవి కోసం విలపిస్తూ, ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు, ఏ రాయి కనిపిస్తే ఆ రాయి దగ్గరికి వెళ్ళి హా సీత హా సీత అంటూ, సీతను చూశారా, ఇదిగో ఈ నది ప్రాంతాల దగ్గర మేము విహరించాం కదా అనుకుంటూ రాళ్లతో మాట్లాడుకోవటం, చెట్లతో మాట్లాడుకోవటం, లక్ష్మణుడు వెనకాల ఉండి ఊరడించటం, అలాంటిదే పరిస్థితి ఇక్కడ గోపికలకు కూడా కలిగింది. గోపికలు వచ్చి చెట్లను అడుగుతారు, ఏమమ్మా చెట్లలారా, ఇలాంటి ఈ పురుషుని, మహాపురుషుడు ఒక ఒక ఆయన ఉన్నారు, ఈయన ఎక్కడైనా చూశారా అంటూ చెట్లను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ముందు ముందు వస్తుంది మనకు అది. నల్లని వాడు, ఎట్లాంటి వాడు ఆయన అడ్రస్ మొత్తం అంతా ఒక ఫోటో పిక్చర్ పెట్టినట్టు పెట్టారు. ఆ గోపికలందరూ చక్కగా ఆ స్వామి యొక్క మూల విరాటుని, ఆ అత్యంత సుందరమైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించారు అక్కడ. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసముపై చల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు. ఎట్లాంటి వాడు అనేటువంటిది, నల్లని వాడు, పద్మనయనాల వాడు. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసముపై చల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు కండు, చల్వలమాన ధనంబు దోచనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఓ మల్లియలారా, మీ పొదల మాటున ఇదిగో ఈ ఆకారం కలిగినటువంటి మహాపురుషుడు ఒక ఆయన ఉండాలి, మీ చెట్ల మాట నేను లేడు కదా, కాస్త చెప్పండి అమ్మా చెప్పరే అంటూ అడుగుతారు వాళ్ళు. ఇదేమిటి, చెట్లు ఎక్కడైనా చెప్తాయా, మల్లి చెట్టు ఎక్కడైనా చెప్తాయా, ఏ చెట్టు చెప్పదు. మీ పొదల మాట నేను ఉంటే చెప్పండి అమ్మా అంటూ చెట్లను అడగటం, రాళ్ళని అడగటం. కాళిదాసు రాశాడు ఇట్లాగే మేఘ సందేశం, ఓ సందేశం. మేఘాలు సందేశం ఇస్తాయి ఎక్కడన్నా? చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, మేఘాలు ఇవేమన్నా సందేశాలు ఇస్తాయా, మాట్లాడతాయా? ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని ఏమైనా చెప్తారా? సామాన్యులైనటువంటి వాళ్ళకి ఈ బోధ అర్థం కాదు. కానీ ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ తన్మయంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ తన్మయత్వం వేరు. ఆ భక్తి పారవశ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంతేకాకుండా అంత ప్రేమలో, భగవంతుడి మీద ప్రేమలో ఉన్నటువంటి వారికి గాని, అంత వియోగంలో ఉన్నటువంటి వారికి గాని ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ ఉండదు. వారి బాధ చెప్పుకోవాలి ముందు. మేఘ సందేశం అంతే. కాళిదాస్ అయితే అక్కడ, ఆ మహానుభావుడైతే మేఘాలు సందేశం ఇస్తాయా అనేటువంటి సందేహం ఆయన వెలుగుచ్చి దానికి నివారణ కూడా ఆయన చూపించాడు. మేఘాలు సందేశం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? సందేశం ఇవ్వడానికి మేఘాలే సరి అయినటువంటి. ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వ మేఘ. అసలు మేఘాలు ఎక్కడ? మామూలు మనలాంటి మానవుడు సందేశం ఇస్తే, పోస్ట్ మ్యాన్ వచ్చి సందేశం ఇస్తే ఏముంటుంది? సందేశం ఇవ్వాలంటే అవే ఉండాలి. పంచభూతాలను దాంట్లో నిరూపించారు కాళిదాసు వారు, మహాకవి కాళిదాసు అక్కడ నిరూపించారు. అట్లా ఇక్కడ అటువంటి భక్తి పారవశ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రకృతి అందాలు, వాటిలో ఉండేటువంటి కదలికలు ఎంత రమణీయంగా కవులు వర్ణించారో, ఇక్కడ ఈ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వర్ణన అక్కడ బలరాముని సేవిస్తున్నటువంటి ఘట్టాన్ని స్పష్టంగా చెప్తూ, ఈ చెట్లు చెప్పడంగా చెట్ల పైన ఉన్నటువంటి పక్షుల రూపంలో చెప్పించారు. ఆ పక్షుల కలకలారవములు ఈ విధంగా విన్నవించుకుంటున్నట్టున్నాయి అన్నయ్య. ఈ ఈ వృక్షముల యొక్క జన్మ ఈ విధంగా వచ్చింది కాబట్టి, గత జన్మ యొక్క అనుభవంతో ఈ వృక్షాలకి ఈ జన్మ కలిగింది. నిన్ను సేవించుకుంటే, నీ పాదపద్మాల్ని సేవించుకుంటే
ఉత్తమోత్తమైనటువంటి జన్మ కలుగుతుంది కాబట్టి ఆ ఫలముల యొక్క భారంతో ఆ శాఖలు అనేటువంటి చేతులతో నీ పాదాలని స్పృశిస్తూ అడుగుతున్నాయన్నయ్యా అంటూ స్వామివారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్వయం చేశారు. అంత అద్భుతమైనటువంటి శ్లోకము అది. అయితే ఆ తర్వాత చెట్లే కాకుండా తుమ్మెదలు, లేళ్ళు, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఏ విధంగా సేవిస్తున్నాయనేది మరో 2 పద్యాల్లో 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. ఏతేలినస్తవ యశోఖిల లోకతీర్థం గాయంత ఆది పురుషానుపదం భజంతే ప్రాయో అమీముని గణా భవదీయ ముఖ్యా గూఢం వనేపి నజహత్య నఘాత్మదైవం. అనఘాత్మదైవం, అనఘ అంటే పుణ్యాత్ముడు, అఘము అంటే పాపం, అనఘుడు ఏ పాపము తెలియనటువంటి పుణ్యాత్ముడైనటువంటి వాడు అనఘ ఆత్మదైవం. ఏతే ఏతేలినస్తవ యశోఖిల లోకతీర్థం. అలినహ అనే పదానికి అర్థం తుమ్మెదలు. ఈ తుమ్మెదలు ఉన్నాయి చూసావా, ఈ తుమ్మెదలు వాటి యొక్క ఝుంకారనాదంతో నీ యశస్సుని గానం చేస్తున్నాయి అన్నయ్య అంటూ బలరాముడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు. యశోఖిల లోకతీర్థం, ఎట్లాంటి యశస్సు నీ యొక్క యశస్సు, ఎవరాయన ఆది పురుష అంటూ సంబోధిస్తున్నాడు అన్నగారైన బలరాముని శ్రీకృష్ణ పరమాత్మ. ఆది పురుషుడివి నువ్వు, అనంతుడివి, శేషశయనం. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి బలరాముడికి అభేదం. ఈయన ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు అంతే. రామలక్ష్మణుడు గాయంత ఆది పురుషానుపదం భజంతే. ఏం కీర్తిస్తున్నాయి వాటి యొక్క ఝుంకారనాదాలతో అంటే గానం చేస్తూ ఉన్నాయట ఈ ఆది పురుషుడి యొక్క యశస్సు. అఖిల లోక తీర్థం యశ, ఎట్లాంటి యశస్సు, పరమ పావనమైనటువంటి అఖిల లోకాలకి లోకతీర్థం, తీర్థం లాంటి పరమ పావనమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ యశోగానాన్ని చేస్తున్నాయట. అనుపదం భజంతే, నీ యశస్సుని గానం చేస్తూ నిన్ను సేవిస్తున్నాయి అన్నయ్య ఈ తుమ్మెదలు. ఏమని సేవిస్తున్నాయి, ఏమిటి వాటి బాధ ఏమిటి? సరే, చెట్ల బాధ చెట్లు చెప్పుకున్నాయి. ఈ జన్మలో ఇట్లా చెట్లలాగా పడి ఉన్నాం. చెట్లలాగా ఎవరు పడి ఉంటారో నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నలకూబరమణి దేవి. ఏం చేస్తే చెట్టులాగా ఉద్భవించారు, దానికి నారదుడు ఎంత తర్కించుకున్నాడు వీళ్ళని చెట్లలాగా శాపం పెట్టడానికి. కాబట్టి అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాయో అమీ మునిగణ భవదీయ ముఖ్యా. బహుశా ప్రాయ అమి, ఈ పాడుతున్నటువంటి కీర్తిస్తున్నటువంటి తుమ్మెదలు ఉన్నాయి చూసావా, ఈ తుమ్మెదలు మునిగణ ప్రాయ. బహుశా ముందు జన్మలో ఏమన్నా మునిగణమేమో. మునిగణం, గణము అంటే సమూహం. బహుశా పూర్వజన్మలో వీళ్ళందరూ కూడా మహర్షులు అయి ఉంటారు. అద్భుతమైనటువంటి మునిగణ సమూహం అయి ఉంటుంది ఈ భ్రమరములన్నీ కూడా. భవదీయ ముఖ్య గూఢం వనేపి. అట్లాంటి మునిగణము నిన్ను సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు నువ్వు గూఢంగా ఈ విధమైనటువంటి వేషంలో సంచరిస్తున్నప్పటికీ కూడా, ఎట్లాంటి వేషంలో సంచరిస్తున్నావు నువ్వు? ఒక గోపాలకుడిగా నా పక్కన మారు వేషంలో ఈ విధంగా మానవ దేహంలో వచ్చి సంచరిస్తున్నప్పటికీ కూడా, గూఢం అంటే రహస్యముగా. గూఢం వనేపి, ఈ వనంలో ఈ విధంగా అమాయకంగా మిగతా గోపాలకుల మధ్యలో నువ్వు సంచరిస్తున్నప్పటికీ కూడా నజహ్యత్ అనఘాత్మదైవం. జహత్యనఘాత్మదైవం. జహతి, జహతి అంటే విడిచిపెట్టడం, జహతి అంటే విడిచిపెట్టడం. నువ్వు ఇంత రహస్యంగా వీళ్ళ మధ్యలో అమాయకంగా తిరుగుతున్నప్పటికీ మానవ లోకంలో ఆ ఋషులు మాత్రం విడిచిపెట్టట్ల. ఈ తుమ్మెదల రూపంలో వచ్చి నీ యశస్సుని గానం చేస్తున్నారు, నీ కీర్తిని గానం చేస్తున్నారు అన్నయ్య అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నగారిని కాస్త ప్రశంసించారు. చెట్లు అయిపోయినాయి, తుమ్మెదలు అయిపోయినాయి, మిగిలినటువంటి పశుపక్షాదులు ఎలా ఉన్నాయి? నృత్యం చమీసికిన ఈఢ్యముదాహరిణ్య కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన సూక్తైశ్చ కోకిల గణా గృహమాగతాయ ధన్యావనౌకస ఇయాన్ హి సతాం నిసర్గః. ధన్యా వనౌకస, ఈ వనదేవతలు, ఈ వన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాణులన్నీ కూడా ధన్యా ఇమే, ఇవన్నీ ధన్యమైపోయినాయి అన్నయ్య నీ పాదస్పర్శతో. నిన్ను చూడంగానే ఇవన్నీ చూసావా ఎలా స్పందిస్తున్నాయో?
ఎలా ఆనందంగా ఉన్నాయో, ఎలా నృత్యం చేస్తున్నాయో, ఎలా గానం చేస్తున్నాయో చూసావా? ఎందుకంటే వాటి సమీపంలోకి మనం వచ్చాం. ఈ వన ప్రాంతం అంతా కూడా వాటి నివాస స్థానం. వాటి నివాస స్థానంలోకి మనం అతిథులుగా వచ్చాం. నీ రాక వాటికి ఎంత ఆనందం కలిగిందంటే ముదా, సంతోషంతో, ముదా అంటే సంతోషం, ఆనందం. ఆ సంతోషంతో నృత్యం చమీ శిఖినః, శిఖినము అంటే నెమళ్ళు. ఈ నెమళ్ళు చూసావా ఎలా నాట్యం చేస్తున్నాయి? నెమళ్ళు నాట్యం ఎప్పుడు చేస్తాయి? వర్షం పడుతున్నప్పుడు మేఘుడు కనిపించగానే నెమళ్ళు నాట్యం చేస్తాయి. నువ్వు అలా ఉన్నావు. నిన్ను చూడంగానే మేఘుడు వచ్చాడా, వర్షం పడుతున్నదా, మాకు ఇష్టాన్ని కలిగించడానికి, ప్రీతిని కలిగించడానికి మేఘుడు వచ్చాడా అన్నట్టుగా ఈయన నీలాంబరుడు. బలరాముడు నీలాంబరుడు అని పేరు. నీలాంబరో రోహిణీయ అని చెప్పి అమరకోశం. రౌహిణీయ, రౌహిణీ తనయుడు నీలాంబరుడు అంటే నీలపు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. నీలాంబరుడు, అంబరం అంటే వస్త్రం, నీలాంబరుడు. కాబట్టి ఆ వస్త్రము, ఈ ఆకారము చూసి నిన్ను మేఘాలు అనుకుని ఆ శిఖినములు, ఆ లేళ్లన్నీ కూడా నృత్యంచమీ శిఖిన, ఎంత ఆనందంతో నృత్యములు చేస్తున్నాయి చూసావా అన్నయ్య? ఈఢ్యముదా హరిణ్య, హరిణ్య, ఈ లేళ్లు చూడు ఎంత చక్కగా ప్రేమగా నిన్ను అలా ఆహ్వానిస్తున్నాయా అన్నట్టుగా చూస్తున్నాయి. ఈఢ్యముదా హరిణ్య, ఎలా చూస్తున్నాయి? రమ్మని పిలుస్తున్నట్టుగా, స్వాగతం పలుకుతున్నట్టుగా, తమ వైపు రమ్మని పిలుస్తున్నట్టుగా స్వాగతిస్తున్నాయి. ఇలా నిన్ను ఎవరు స్వాగతిస్తారు? కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్ష నీనా, గోపికలు. గోపికలు వారి యొక్క ప్రియమైనటువంటి ఈక్షణములతో, చూపులతో, చక్కటి అందమైనటువంటి వారి యొక్క చూపులతో గోపికా వనితలు నిన్ను ఏ విధంగా అయితే ఆకర్షిస్తూ ఉంటారో, నిన్ను చూడటానికి ఎలా అయితే ఇష్టపడుతూ ఉంటారో, అలాంటి చూపులతో ఈ హరిణ్యములు, ఈ హరిణములు, ఈ లేళ్లు ఈడ్యముదా నిన్ను చూస్తున్నాయి అన్నయ్య. అంటే లేళ్లు చూస్తున్నవేమన్నా గోపికలు చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవేమన్నా మేఘధరుడిగా నిన్ను గుర్తించి అవేమన్నా నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. అలాగే కోకిలలు ఉన్నాయి చూసావా? సూక్తైశ్చ కోకిల గణా గృహమాగతాయ, గృహమాగతాయ, గృహం ఆగతాయ అంటే నువ్వు వాటికి అతిథిగా వచ్చావు ఆ వన ప్రాంతానికి. వాటి గృహంలోకి నువ్వు వచ్చావు, అవి నివసించే ప్రాంతంలోకి మనం వచ్చాం. కాబట్టి గృహమాగతాయ, వాటి ఇంటికి నివాస స్థానానికి వచ్చినటువంటి నిన్ను అతిథిగా భావించి ఈ కోకిల గణం ఏదైతే ఉందో, గణము అంటే సమూహం, కోకిలల గుంపు, ఇవన్నీ కూడా సూక్తైశ్చ, చక్కటి సూక్తులతో, మంచి మాటలతో గానం చేస్తున్నట్టుగా, నీ కీర్తిని గానం చేస్తున్నట్టుగా కోకిల కలకల రాగములతో ధన్యావనౌకస ఇయాన్హి సతాం నిసర్గ, ధన్యావనౌకస, ఎంత ధన్యములైపోయినాయి అన్నయ్య నీ రాకతో. ఈ ప్రాణులన్నీ, ఈ పశుపక్షాదులు, ఈ వనంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా ధన్యములైపోయినాయి నీ పాదస్పర్శతో, నీ రాకతో పావనమైపోయినాయి అన్నయ్య. ఊరకారారు మహాత్ములు అన్నట్టుగాని నువ్వు రాగానే ఇవన్నీ ధన్యమైపోయినాయి. అట్లాగే ఆయన యొక్క పాద స్పర్శతో సర్వము పావనమైపోయినాయి అన్నట్టుగా తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. ధన్యేయ మధ్యధరణి తృణవీరుధస్వత్ పాదస్పృశోద్రుమలతా కరజాభిమృష్టా నద్యోద్రయ ఖగమృగా సదయావలోకై గోప్యో గోప్యోంతరేణ భుజయోరపి యస్పృహాశ్రీ ధన్యేయ మధ్య ధరణి, అద్య ధరణి ధన్య. ధరణి అంటే భూమాత. ఈ రోజు భూమి పరమ పావనమైందన్నయ్య. ఎందువల్ల? నీ పాదస్పర్శతో అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముని ఎంత స్తుతిస్తున్నాడు చూడు, నీ పాద పద్మాలతో. తర్వాత జరగబోయేటువంటి అసురుడి యొక్క ఘట్టం ఈ పాదాలు పట్టుకునే ఘట్టమే. ఈ బలరాముడు కాస్త ఆ రాక్షసుడి పాదాలు పట్టుకుని గిరగిరగిరగా తిప్పుతాడు. అందువల్ల ముందు బలరాముడు చేసేటువంటి చేష్ట కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ వారు ముందు ఆయన్ని స్మరిస్తున్నారు. అసుర సంహారం చేసేటువంటి వారు ఎవరైనా పరమాత్ములే. అట్ట బలరాముణ్ణి శ్రీకృష్ణుడు వారి స్థుతిస్తున్నారు. ధన్యేయ మధ్య ధరణి తృణవీరుధస్వత్, తృణవీరుధ, చక్కటి పచ్చిక బయళ్లతో సుందరంగా అత్యంత రమణీయంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా, ఈ ధరణి అంతా, ఈ బృందావనం అంతా కూడా నీ యొక్క పాదస్పృశో, నీ యొక్క పాదస్పృశ, నీ పాదస్పర్శ చేత ధన్యమైపోయింది అన్నయ్య.
ద్రుమలతా కరజాభిమృష్టా. ద్రుమలత, ద్రుమములు లతములు. ద్రుమములు అంటే వృక్షములు, తీగలు. లతలు అంటే తీగలు. ఈ వృక్షాలు, రమణీయమైనటువంటి తీగలు నీ యొక్క కరస్పర్శతో అవన్నీ కూడా అదృష్టాన్ని నోచుకున్నాయి. ఎంత ధన్యమైపోయినాయో నీ పాదస్పర్శతో ఆ వృక్షాలు, నీ కంటి చూపుతోనే. కరజాభిమృష్ట, నీ దృక్కులతోనూ, నీ చూపుతోనూ, నీ కరస్పర్శతోనూ ఈ లతలు, ఈ చెట్లు, ఈ నేల పరమపావనం అయిపోయినాయి. అవే కాకుండా నద్యో అద్రయ. నద్య ప్లస్ అద్రయ. అద్రి అంటే పర్వతం, అద్రయ అంటే పర్వతం. నదులు, పర్వతాలు, ఈ గోవర్ధనగిరి ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ. నద్యోద్రయ ఖగమృగా సదయావలోకై. ఈ యమునా నదీ తీర ప్రాంతంలో ఉండేటువంటి జలాశయాలు గాని, పర్వతాలు గాని. ఖగమృగా, ఖగములు అంటే పక్షులు. పక్షులు, మృగములు, పశుపక్షాదులు మొదలైనటువంటివన్నీ కూడా మొత్తం సమస్తము సదయావలోకై. గో గోప్యోంతరేణ భుజయోరపి యత్స్పృహాశ్రీ. ఇవన్నీ పరమ పావనమైపోయినాయి నీ పాదస్పర్శతో. అంతేకాకుండా నీ వక్షస్థలం మీద అలా హాయిగా శయనించి సేద తీరటానికి అన్నట్టుగా గోపికలు సిద్ధంగా ఉన్నారు. అట్లా బృందావనానికి వెళ్ళంగానే నీ కోసం, నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు గోపికలందరూ కూడా. గోప్యో అంతరేణ, ఆ గోపికాంగనలందరూ కూడా భుజయోపి, నీ యొక్క విశాలమైనటువంటి వక్షస్థలం మీద, నీ బాహు భుజముల మీద హాయిగా శయనించడానికి అన్నట్టుగా, విశ్రాంతి తీసుకోవడానికి అన్నట్టుగా యస్పృహా శ్రీ, ఎదురు చూస్తున్నారన్నయ్య. శ్రీ అంటే లక్ష్మీదేవి వలె. శ్రీకృష్ణ పరమాత్ముడి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద శ్రీలక్ష్మీదేవి ఎలా అయితే నివసిస్తూ ఉంటుందో ఆ విధంగా యత్స్పృహ, అటువంటి స్పృహతో ఈ గోపికాంగనలు నీ కోసం అని చెప్పి వేం చేస్తున్నారన్నయ్య, నీ కోసమని నిరీక్షిస్తున్నారన్నయ్య అంటూ ఆయన యొక్క అత్యద్భుతమైనటువంటి బాహు పరాక్రమాలని, ముందు పాదాలని వర్ణించారు. వర్ణించే తీరు చూసారా, ముందు పాదాలు, పైన కూడా నీ పాదస్పర్శతో ఆ వృక్షాలన్నీ సేవించుకుంటున్నాయి. నీ కరస్పర్శతో ఈ విధంగా ఉన్నాయి. నిన్ను తుమ్మెదలు సేవిస్తున్నాయి, లేళ్లు సేవిస్తున్నాయి, నెమళ్ళు సేవిస్తున్నాయి. అంతేకాకుండా భూమాత పవిత్రమైంది. ద్రుమములు, లతములు నీ పాదస్పర్శ, కరస్పర్శకి పుణ్యమైపోతున్నాయి. నదీ జలాదులు మొదలైనటువంటివన్నీ, పశుపక్షాదులన్నీ కూడా పవిత్రమైపోతున్నాయి, పావనమైపోతున్నాయి అంటూ బలరాముడి యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పారు ఇక్కడ. రామానుజుడు రామానుజుడు అలాగే బలరాముడు మొదలైనటువంటి లక్ష్మణుడు గాని, బలరాముడు గాని, వీళ్ళని కీర్తించడం ఎంత అత్యద్భుతమైనటువంటి పుణ్యప్రదమోనండి. ఎంత పుణ్యప్రదమో. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే ఇంకాసేపట్లో ఈ బలరాముడి పాదసేవ చేస్తాడు. అదేంటి అంటే, ఆయన నిజంగానే అదంతా మనకి చెప్పడానికి. అంటే అన్నగారు తండ్రితో సమానము, అటువంటి తండ్రికి సేవ చేయడం మహాభాగ్యం. అన్నగారికి సేవ చేయడం అనేది ఆయన ఇట్లాగే ఎన్నో రకాలైనటువంటివి మనకి చేసి చూపించి ఈ సంస్కృతిని, ఈ సభ్యతా సంస్కారాల్ని మనకు అందించారు శ్రీకృష్ణ పరమాత్ముడు వారు. ఆయన పరమాత్ముడిగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకు అందించారు. అట్లాంటి ఆ పరమాత్ముడు కులగురువు అయినటువంటి, ఆ గురువు గారైనటువంటి సాందీపని మహర్షి దగ్గర చతుషష్ఠి కళలు నేర్చుకున్నాడు. ఆయనకు అవసరమా నేర్చుకోవటం? గురువు గారి దగ్గర నేర్చుకుని మరి ఆ చతుషష్ఠి కళలను నేర్చుకుని చక్కటి స్నేహాలను కూడా మిగతా వాళ్ళకి అందించారు. ఈయన అందరికీ నేర్పించగలిగినటువంటి పరమ గురువే, జగద్గురువే, ఈయనకి ఒక గురువు అవసరమా అంటే, ఆ గురు పరంపర మనకి అలవాటు చేయటం కోసమే. ఏ శాస్త్రమైనా నేర్చుకోవాలంటే ఇటువంటి గురు పరంపర ఉండాలి అని తెలపటం కోసమే ఆయన గురువుని స్వీకరించారు. ఈ విధంగా అన్నగారిని సేవించాలని తెలియపరచడం కోసమే మనకి ఈ విధంగా పాదసేవ చేస్తారు ఇంకా సేపట్లో. శ్రీ సుఖమువాచ అంటూ సుఖ యోగీంద్రుల వారు పరీక్షితుకి చెప్తున్నాడు. ఈ విధంగా బృందావనం యొక్క సౌందర్యం. ఏవం బృందావనం శ్రీమత్కృష్ణ ప్రీతమన పశూన్ రేమే సంచారయన్నద్రే సరిద్రోధస్సు సానుగ. సరిద్రోధస్సు సానుగ. సరిత్ అంటే నది. ఆ యమునా నది పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి తీరాలలోను, సంచారయన్నద్రేహే, ఆ గోవర్ధన పర్వతము మొదలైనటువంటి పర్వత ప్రాంతాలలోను సంచరిస్తూ హాయిగా తిరుగుతూ రేమే, హాయిగా సుఖించారట, ఆనందించారట, రమించారట ఈ గోపాలకులు బలరామకృష్ణులతో పాటుగా. ఏవం బృందావనం శ్రీమత్కృష్ణ, శ్రీమత్కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రీతమన పశు, హాయిగా సంతోషంగా తన తోటి వాళ్ళతో
బలరాముడితో పాటుగా పశువులతో పాటుగా వీళ్ళన్నిటితో పాటుగా ఆ ప్రాంతాన్ని ప్రకృతి రమణీయతని ఆస్వాదిస్తూ వెళ్తున్నాడు. అయ్యా అక్కడి నుంచి అనేకమైనటువంటి పశుపక్షాదుల్ని ఇమిటేషన్ అంటారు చూసారా, అనుకరణ చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకులు. క్వచిత్ గాయతి గాయత్సు మదాన్ మదాందాలిష్వనువ్రతైః ఉపగీయమాన చరితః స్రగ్వీ సంకర్షణాన్వితః. సంకర్షణ అన్వితః, సంకర్షణశీరపాణి అని బలరాముడికి పేరు. సంకర్షణ, గర్భంలో ఉన్నప్పుడే ఈ గర్భం నుంచి ఆ గర్భంలోకి మార్చబడినటువంటి వాడు సంకర్షణ. సంకర్షణాన్విత అంటే సంకర్షణుడితో బలరాముడితో కూడుకుని ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు. క్వచిత్ గాయతి గాయత్సు మదాంధాలిష్వనువ్రతై. మద అంధ అలిషు, అలి అంటే తుమ్మెద. ఎట్లాంటి తుమ్మెదల్ని, తుమ్మెదల యొక్క ఝుంకారాలని కృష్ణ పరమాత్ముడు అనుకరిస్తున్నాడో చెప్తున్నాడు. అక్కడ ఏమైనా తుమ్మెదలు ఝుంకారనాదం చేస్తూ ఉంటే బాలకృష్ణుడు కూడా వాటిని అనుసరిస్తూ అదే విధమైన శబ్దాలు చేస్తున్నారు. ఎట్లాంటి తుమ్మెదలు అంటే మద అంధ, చక్కటి మధువుని గ్రోలి పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని, ఆ తేనెని గ్రోలినటువంటి మదమెక్కినటువంటి తుమ్మెదల యొక్క ఝుంకార నాదాలని అనుసరిస్తున్నట్ట. మదాంధాలిష్వను వ్రతై. ఈయన ఈ తుమ్మెదల ఝుంకారాలని అనుసరిస్తూ అలా కూస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ఉపగీయమాన చరిత. చరిత, శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క చరిత్ర ఏవైతే ఉందో ధన్యమైనటువంటి ఆ చరిత్రని ఉపగీయమాన అనేక రకాలుగా కీర్తిస్తున్నారట, గానం చేస్తున్నారట. ఈయనేమన్నా పశుపక్షాదులను అనుకరిస్తుంటే వీళ్ళేమన్నా పరమాత్ముడి యొక్క భక్తి పారవశ్యంలో ఆ పరమాత్ముడి యొక్క ఆ అత్యద్భుతమైనటువంటి వైభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని గానం చేస్తున్నారట. ఎట్లాంటి పరమాత్మ? స్రగ్వీ. స్రగ్వీ అనే పదం పెట్టారు. స్రగ్వీ అంటే మాల కలిగినటువంటి వాడు, వనమాల కలిగినటువంటి వాడు. చక్కటి వనమాల వేసుకున్నాడు. వనమాలి వాసుదేవ, అత్యద్భుతమైనటువంటి భజనలు కూడా ఉంటాయి. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధ రమణ అంటూ కీర్తించుకుంటూ ఆ గోపాలకులు వెంటబడి ఆ పరమాత్మని తిరుగుతూ ఉంటే ఎంత మాధుర్యం, ఎంత మాధుర్యం. అట్లాంటి వనమాల వేసుకునేటువంటి స్రగ్వీ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కూడుకుని ఉన్నాడు. అట్లా ఏ విధంగా అనుసరిస్తున్నారు అనేటువంటిది ఇంకొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. అనుజల్పతి. జల్పతి అంటే మాట్లాడటం, పలకటం, జల్పడం. అనుజల్పతి, అవి కూస్తుంటే వీళ్ళు కూయటం, అది అరుస్తుంటే వీళ్ళు అరవటం. అనుజల్పతి జల్పంతం కలవాక్యై సుఖం క్వచిత్. సుఖము అంటే చిలుక. చిలుకలు అరుస్తుంటే ఆ సుఖము అరిచినట్టుగా వీళ్ళు అరుస్తున్నారు. క్వచిత్ సవల్గు కూజంతమనుకూజంతి కోకిలం. కోకిలను అనుసరిస్తున్నారు. క్వచిచ్చ కలహంసానాం అనుకూజతి కూజితం అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. హంసల్ని అనుసరిస్తున్నారు. క్వచిచ్చ కలహంసానాం, కలహంసలు చక్కగా తరంగాలలో, యమునా నది తరంగాలలో అలా విహరించడానికి వచ్చినటువంటి హంసల యొక్క ధ్వనులని అనుకరిస్తున్నారట, అవి కూస్తున్నట్టుగా. అంతేకాకుండా బర్హిణం, బర్హిణం అంటే నెమళ్ళు. అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. హాసయన్, హాయిగా చిరునవ్వు నవ్వుతూ ఆ నెమళ్ళ యొక్క నృత్యాలని అనుకరిస్తున్నారు. ఈ బాలకృష్ణుడు కూడా అటు ఇటు డాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ ఓ పక్కన ఆ మయూరం చేస్తున్నట్టుగా ఈయన కూడా అనుకరిస్తున్నారు. వెనకాల గోపాలకులందరూ హాయిగా ఈయన అనుసరిస్తూ హాయిగా ఆయన నామస్మరణలు చేసుకుంటూ తన్మయమైపోతున్నారట. ఈ విధంగా ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆ గోవుల్ని చూసుకుంటూ వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం అనేటువంటిది తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. మేఘ గంభీరయా వాచ. ఎట్లాంటి స్వరం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. మేఘ గంభీరయా వాచ నామభిర్ దూరగాన్ పశువున్. దూరగాన్ పశువున్, పశువులు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే ఆ దూరంగా ఉన్నటువంటి గోవుల్ని పిలుస్తున్నారట స్వామి. ఎట్లా అంటే నామభిహి, వాటి వాటి పేర్లు పిలిచి మరి. ఒక్కొక్క ఆవుకి ఒక్కో పేరుంది, ఆ పేర్లు పెట్టి మరి స్వామి పిలుస్తున్నారట గోపాలకు. శ్రీకృష్ణ పరమాత్మ అత్యద్భుతమైనటువంటి మేఘంతో సమానమైనటువంటి గంభీరమైనటువంటి మేఘధ్వని ఎలా ఉంటుందో అట్లాంటి గంభీరమైనటువంటి వాక్కులు, అత్యద్భుతమైనటువంటి వాక్కులు.
క్వచిదాహ్వయతి ప్రీత్యా గో గోపాల మనోజ్ఞయ. గోపాల మనోజ్ఞయ. గోవుల యొక్క గోపాలుల యొక్క మనస్సుని ఆహ్లాదపరిచే విధంగా, వాటికి సంతోష కలిగేటువంటి విధంగా, ప్రీతి కలిగే విధంగా ఆహ్వయతి, పిలుస్తూ ఉన్నారట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా ఆహ్వానించడం అనేటువంటిది ఇక్కడ వ్యాసుల వారు ఇట్లా పేర్లు పెట్టి పిలిచారు అని అందించంగానే పోతన గారు ఇంకొక స్టెప్ ముందుకేస్తారు. పోతనామాచుడు ఇంకా అత్యద్భుతమైనటువంటి పద్యంలో వాటిని వివరిస్తూ అనేక ఇప్పటికీ ఉన్నాయి. ఇళ్లలో గోవుల్ని పెంచుకునేటువంటి వాళ్ళు దానికి ఒక పేరు పెట్టుకుంటారు చక్కగా. అట్లా పేర్లు పెట్టి పిలిచినట్టుగా రా పూర్ణ చంద్రికా, రా గౌతమి గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధా జల రాశి, రామేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అనుచు మరియు కలుగు నాక్షలు గల గోవులడవిలోన దూరమందు మేయ ఘనగభీర భాషగడు నొప్పు చీరు ఆభీర జనులు పొగడ పెంపునెగడ అంటూ వర్ణించారు స్వామి పోతనామాచుల వారు. ఈ ఆవులకి పేర్లు పెట్టుకునే సాంప్రదాయం చూసారా ఎంత అత్యద్భుతంగా ఉందో. పోతనామాచ్యుడు హాలికుడు, వ్యాసుల వారు సర్వాంతర్యామి, శ్రీమన్నారాయణుడే సాక్షాత్. అయితే ఆయన కాస్త ఉప్పందిస్తే పోతన గారు ఇదిగో నేను రాస్తున్నా అంటూ అందించేశారు. ఈ రెండు లేకుండా చెప్పకూడదు భాగవతం, రెండింటినీ సమన్వయించుకునే చెప్పాలి. అందువల్ల ఇక్కడ వ్యాసుల వారు అందించిన దాన్ని పోతనామాచుడు ఇంకా సహజమైనటువంటి శైలిలో రా పూర్ణ చంద్రిక, ఓ పూర్ణ చంద్రిక రావమ్మ, ఓ గౌతమి గంగ రా, భగీరథ రా, రాజతనయ భగీరథ రాజతనయ, రా సుధా జల రాశి, సుధా జల రాశిత, మేఘమాలిక చింతామణి సురభి మనోహారిణి సర్వమంగళ భారతీదేవి. ఈ పేర్లు చూడండి ఎంత అత్యద్భుతమైనటువంటి పేర్లు. ఇవన్నీ చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పరివారంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లే. భార్యలు అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, వాళ్ళ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని అక్కడ ఆవులకి కూడా ఆపాదించారు స్వామి. వాటన్నిటిని పిలుస్తూ ఉంటే అనొచ్చు మరియు కలుగు నాక్షలు గల గోవులు, అనేకమైనటువంటి ఆక్షలు అంటే పేర్లు, అనేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి గోవుల్ని ఆ స్వామి వారు పిలుస్తూ ఉంటే అవి పరిగెత్తుకుంటూ తోక పైకెత్తుకుంటూ అలా మెడ పైకెత్తుకుంటూ ఆ స్వామి దగ్గరికి చేరటానికి పేరు వినంగానే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలా ఊళ్ళలో మనం చూడవచ్చు. పట్టణాల్లో ఒక ఆవును చూడటం కోసం అని చెప్పేసి కనీసం 10 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిన రోజులు వచ్చాయి పూర్వకాలంలో. ఇంకా ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఎంత ఆవులు. ఈ పరిసరాల్లో మాకు చక్కగా పక్కనే గోశాల కూడా ఉంది. నా చిన్నప్పటి వరకు కూడా నా అనుభవంలో అదృష్టవశాత్తు 2 ఆవులు రాముడు భీముడు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి మా ఇంట్లో ఉండేవి. నా అదృష్టవశాత్తు నాన్నగారి హయాము తాతగారి హయాంలో కనీసం 30-40 ఆవులన్నా ఉండేవి. వాటికి ఇట్లాగే పేర్లు ఉన్నాయి. నాకు తెలిసి నాకు 5-6 సంవత్సరాల ప్రాయంలో వరకు 2 ఆవులు ఉండేవి. అవన్నీ కూడా పాపం ఇక వాటిని సాకలేక తర్వాత వాటి ఆ ప్రాంతం అంతా, తాతగారు ముఖ్యమైనటువంటి ఉద్దేశం వేద సంస్కృత పాఠశాల పెట్టి ఉచితంగా అందరికీ పాఠం చెప్పాలనేటువంటి ఆశతో ఇక అవన్నీ మానుకుని ఈ అధ్యాపక వృత్తిలోకి రావటం. ఇదిగో వారు పెట్టినటువంటి ఆ భిక్షతోనే కనీసం మీ ముందు ఇట్లా 2 మాటలన్నా చెప్పగలుగుతున్నాను, ఆస్వాదించగలుగుతున్నాను. అట్లా ఇక్కడ పోతనామాచుడు అంత సహజమైనటువంటి శైలిలో వాటి యొక్క పేర్లతో పాటుగా రాసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనాడు పిలిచినటువంటి గోవుల నామధేయాలు ఉన్నది ఉన్నట్టుగా రాసినట్టే అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తే ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం అంతా కూడా ప్రకృతి సహజమైనటువంటి సౌందర్యాన్ని తర్వాత శ్లోకాలలో రేపటి నుంచి చెప్పుకుందాం. ఎట్లాంటి పరమాత్ముడు ఏ విధమైనటువంటి ప్రకృతిలో ఉన్నాడు, ఏ విధంగా ఆస్వాదిస్తున్నాడు, యజ్ఞపురుషుడే ఎట్లాంటి ఎంగిళ్ళు తింటున్నాడు గోపాలకులతో. అంతేకాకుండా ఉపనిషత్తుల యొక్క వీధుల్లో విహరించేటువంటి స్వామి ఇక్కడ ఎక్కడ విహరిస్తున్నాడు ఈ స్వామి. లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద ఆశ్రయం పొంది హాయిగా ఆవిడ యొక్క ప్రీతికరమైనటువంటి వాక్కులతో ఆనందించేటువంటి పరమాత్ముడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ వనంలో.
ఈ పొదల్లో అవన్నీ కూడా ఈ పశువుల మందలో ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ ప్రకృతిని ఎలా ఆస్వాదించాడు అనేటువంటి శ్లోకాలలో రేపటి పాఠంలో మనం మళ్ళీ వివరించుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.